ఎంతమంది మా మనోభావాలు దెబ్బతిన్న భక్తుల మనోభావాలు రాష్ట్రంలో దాని తాలూకా పరివేశానం. ఐఎమ్ సారీ, భగవంతుడు క్షమించమని కోరుకుంటున్నాను. ఇవాళ మన సింహాచల దేవస్థానంలో ఉదయం వెళ్తే అక్కడ లేరు. ఎందుకు భయం భక్తులు ప్రజలకి? ఏమవుతుందేటో ఎంత దీంట్లో వెళ్తేని. దేవుడు ఎంత భక్తి ఉన్నప్పుడు కూడా ప్రాణం మీద అంత ఆశ ఉంటుంది మనిషికి. మనసాక్షిగా ఇక్కడ మీ అందరూ చెప్పండి, నేను చెప్పింది అబద్ధమని. ఎందుకు? దాని పర్యవసానం, ఆ ఫీలింగ్స్, ఆ భయాలు, ఆ ఆందోళనలు. అంటే మాకు ఈ ప్రభుత్వంలో ఇక్కడ ఇలాంటి అకేషన్స్ వస్తే మాకు రక్షణ లేదు, అక్కడికి వెళ్తే మా ప్రాణాల మీద ఆశ లేదు, ఏ ఇబ్బంది అవుతాయని రాష్ట్ర వ్యాప్తంగా వచ్చింది అందరి మనసులో ఉన్నది. ఇది చాలా దురదృష్టం కాదని చెప్పండి, ఆలోచించండి. ఏంటంటే రాజకీయాలు నేను చూశాను. ముఖ్యమంత్రి గారు ఏదో విషయంలో 10 రోజులు వచ్చి దీనికి దర్శనాన్ని పెట్టారు. ఎందుకు పెట్టారు ఇది దాని నుంచే ఇవన్నీ జరిగినాయి అన్నట్టు అర్థం వచ్చేట్టు మాట్లాడారు. పెట్టి 5 సంవత్సరాలు అయింది కదా, లేకపోతే ఎన్ని సంవత్సరాలు? 4 సంవత్సరాలు అయింది కదా. మరి ఈ 4-5 సంవత్సరాల్లో ఎక్కడైనా జరిగింది? ఒక ఇన్సిడెంట్ ఏం జరిగిందా? ఎందుకు జరగలేదు మరి ఇప్పుడు ఏం జరిగింది? ఇంకో మంది అంటారు ఇదేదో కుట్ర అంటారు. ఏంటి నా మాటలు? కుట్ర ఇంత పేలనంగా మాట్లాడడం. ఇంకో మంది అంటారు జగన్మోహన్ రెడ్డి వెళ్ళే ముందు వచ్చి కవర్లు ఇచ్చారు వాళ్ళందరికీ, ఎవరికి దెబ్బలు తగిలిన అందరికీను, వాళ్ళతో ఏదో చెప్పిస్తానండి. అంటే ఆ భక్తులకు వచ్చి దెబ్బలు తగిలితే వాళ్ళని వచ్చి అంత కించపరుచుకొని కవర్లని వాళ్ళ తాలూకా మనోభావాలు దెబ్బతినేటట్టు మాట్లాడతావా? ఏంటిది? దేనికోసం? అవసరమా అలాంటి మాటలు? అవసరమా చెప్పండి? జరిగిందాన్ని ఎవరైతే దాని సంఘటన బాధ్యులైన వారు చర్యలు తీసుకొని రాబోయే కాలంలో జరగకుండా చూసుకోవాలి. మనం తప్పనిసంగా మనం ఎంతవరకు మనం యాక్ట్ చేసామనేది కూడా మనసాక్షిగా మనం ఆత్మహత్యం చేసుకోవాలి. ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఏమనంటే వాడ వచ్చి మునిగిపోయినప్పుడు వచ్చి చనిపోలేదా? వాడ మునిగిపోవడానికిను వైకుంఠ ఏకాదశి నాడు వచ్చి కోపల దగ్గర వచ్చి చచ్చిపోయిన దానికి తేడా లేదండి. గుడిమేర గేట్ ఎత్తిన దానికి వాడ మునిగిపోవడానికి తేడా లేదండి. మానవ తప్పిదాలు కాదండి. విజయవాడ అల్లల్లో 30 మంది చనిపోయిందంటే కేవలం నీరు లేక, తిండి లేక, మందులు దొరక్క ఆ అపార్ట్మెంట్లో ఉండి చనిపోతే అవి మానవ తప్పిదాలు కాదండి. అది విజయవాడ వరదల్లోనూ మనసు కొట్టుకుపోయారనుకోండి, అది వేరు. ఆనకట్టు కొట్టుకుపోయింది వెళ్ళిపోయారంటే, నీళ్ళు దొరక్క తాగడానికి, తిండి దొరక్క, భోజనం దొరక్క, మందులు దొరక్క చనిపోతే ఇది మానవ తప్పిదం కాదండి. అంటే ప్రభుత్వం ప్రజల పట్ల, ప్రజల మానవ ప్రాణాల పట్ల ప్రభుత్వం అంత నిర్లక్ష్యంగా ఉందనడానికి ఇవన్నీ ఆస్కారాలు.